హైదరాబాద్ బోయిన్పల్లిలో మేధా హై స్కూల్లో అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు ఈగల్ బృందం దాడి చేసి ఈ అక్రమ రహస్యాన్ని బయటపెట్టింది. గురువారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా స్కూల్ వెనుక భాగంలోనే అల్ప్రాజోలం తయారీ యూనిట్ ఏర్పాటు చేశాడు. దాదాపు సంవత్సరం నుంచి అల్ప్రాజోలం తయారు చేసి మహబూబ్నగర్ జిల్లాలోని కల్లు డిపోలలో విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేల్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో శ్రీ మేధాకు సంబంధించిన స్కూల్లో ఆల్ఫాజమ్ తయారు చేస్తున్న ముఠాపైన కూడా ఈగల్ పోలీసులు దాడులు చేసి తర్వాత అక్కడ జరిగిన తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు కానీ ఆల్ఫాజమ్కి సంబంధించి కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని తర్వాత ముగ్గురిని అదుపులో తీసుకున్నట్టు కూడా ఈగల్ పోలీసులు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఆల్ఫాజమ్ తయారు చేస్తున్న స్కూల్లో వద్దానో ఆ స్కూల్లో వద్దాం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక పక్క స్కూళ్ళు నిర్వహిస్తూనే మరొక పక్క ఆల్ఫాజమ్ని తయారు చేస్తున్నట్లు కూడా ఈగల్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకైతే పోలీసులు ఒకేసారి ఇక్కడికి వచ్చి తర్వాత తయారు చేస్తున్న నిర్వాహకులను కానీ తర్వాత ఇక్కడ వాటికి సంబంధించిన ఎవరైతే దీంట్లో తయారు చేస్తూ ఉన్నారో వారిని అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడే అంటే స్కూల్ పక్కలో ఉన్న 2 క్యాబిన్లను ఏర్పాటు చేసుకొని 2 రూములు కూడా సపరేట్గా ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాటిని ఆల్ఫాజమ్ తయారు చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించి తర్వాత అతన్ని అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. దీంట్లో స్కూల్ డైరెక్టర్గా ఉన్న జయప్రకాష్ అనే చాలా కీలకంగా పాత్ర పోషించారని చెప్పి కూడా ఈగల్ పోలీసుల దర్యాప్తులో వెల్లడం జరిగింది. నిన్న దాదాపు కొంతవరకు ఆల్ఫాజంతో పాటు కొంతవరకు నగదును కూడా ఈగల్ పోలీసులు స్వాధీనం చేసుకొని తర్వాత వాటిని ఇటు వారి కార్యాలయానికి అయితే ప్రస్తుతం అయితే తరలించడం తెలిసింది. అయితే పూర్తిగా తయారైన ఆల్ఫాజం సంబంధించి కూడా 3 కిలోలకు పైగా ఆల్ఫాజం సంబంధించి కూడా వాళ్ళు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఆల్ఫాజంకి సంబంధించి కూడా సెమీ పేస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని 4 కిలోలకు పైగా కూడా వాళ్ళు అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. భారీ పరిణామాలతో పాటు తర్వాత ముడి పదార్థాలు తర్వాత తయారు పరికరాలను కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాల్లో భాగంగా కూడా ఈగల్ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి తర్వాత సోదాలు కూడా ముగించిన తర్వాత వారిని అయితే అదుపులో తీసుకొని ఇక్కడ నుంచి అయితే తరలించిన పరిస్థితి అవుతుందో మనం ప్రస్తుతం ఎక్కడైతే ఆ విజువల్లో చూస్తున్నామో ఇదే రూమ్లో ప్రత్యేకంగా ఒక రూమ్ని ఏర్పాటు చేసుకొని తర్వాత దాంట్లో ఈ ఆల్ఫాజమ్ తయారైతే చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించి తర్వాత వాటిలో ఉన్న పరికరాలన్నీ కూడా స్వాధీనం చేసుకొని తర్వాత కొంత వరకు ఉన్న ఇంకా ఏవైతే వివరాలు తీసుకోవడానికి కానీ కొంత పరికరాలు ఇంకా దీంట్లో ఉన్నాయని చెప్పి ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఈగల్ పోలీసులు అయితే ప్రస్తుతం వాటిని అయితే రూమ్ని అయితే సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ ఆల్ఫాజమ్ తయారు చేసినది కూడా మహబూబ్నగర్ భూత్పూర్కు సంబంధించిన వాటిని కూడా తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెళ్ళడం జరిగింది. గతంలో కల్తీ తాగి ఎంతోమంది అస్వస్థకు గురి కావడం కొంతమంది మృత్యువాదం పడిన సంగతి తెలిసింది. అయితే ఇవి ఆల్ఫాజంను కళ్ళులో కలిపి తర్వాత కల్తీ కళ్ళుని తయారు చేయడం వల్ల కూడా చాలా వరకు మృత్యువాద పట్టిందని చెప్పి కూడా అప్పుడు పోలీసుల దర్యాప్తులో వెలుగు రావడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీసులకు సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే బోయిన్పల్లిలోని జయప్రకాష్ గౌడ్ సంబంధించి కూడా నకిలీగా అనుమతి లేకుండా కూడా ఈ ఆల్ఫాజమ్ తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో కూడా నేరుగా ఆ పోలీసులు ఇక్కడికి రావడం తర్వాత ఇక్కడ వారిని అయితే అదుపులో తీసుకొని సమాచారం అయితే రాబడుతున్నారు. కానీ ఎన్ని రోజుల నుంచి ఇది తయారు చేస్తున్నారు తర్వాత ఎక్కడెక్కడ విక్రయాలు నిర్వహిస్తున్నారు దాని మీద కూడా ఈగల్ పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దర్యాప్తులో భాగంగా మరి ఇంకా ఎలాంటి విషయాలు తెలుస్తాయని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఆల్ఫాజమ్ సంబంధించి అతను తయారు చేసే విధానం కూడా కేవలం ఒక వ్యక్తి ఇచ్చిన ఫార్ములా ఆధారంగానే ఇక్కడ తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇచ్చిన వ్యక్తి కానీ అసలు ఈ ఫార్ములా తయారు చేయడానికి అతనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా సేకరించారని దాని మీద కూడా పోలీసుల దర్యాప్తులో ప్రస్తుతం అయితే వెలువడిస్తుంది. ఇప్పటికే ముగ్గురిని అయితే అదుపులో తీసుకున్న పోలీసులు వారిని ప్రాథమికంగా విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా మరికొన్ని విషయాలు తెలుసాయని చెప్తున్నారు. కానీ ఆల్ఫాజమ్ తయారీ వెనుక ఉన్న గుట్టు రట్టునైతే ఈగల్ పోలీసులు అయితే బహిర్గతం అయితే చేయడం జరిగింది. బహిర్గతంతో పాటు దీనిలో మరి ఎన్ని రోజుల నుంచి కూడా ఈ విధంగా స్కూల్లోనే ఆల్ఫాజమ్ తయారు చేస్తూ విక్రయాలు కొనసాగిస్తున్న దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టేందుకు అయితే ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు అయితే వేగవంతం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఇంకా దర్యాప్తుకు సంబంధించి అయితే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు అయితే ముందుకెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.